కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల వల్ల ఆ అవమానాలు కావచ్చు, లేకపోతే అణిచివేత కావచ్చు, దానికే ఆ కోపం ఇంకా అది బయటికి చెప్పుకోలేని కోపం మన మీద అనుకోవచ్చు. అలా కాదు, అది కోపంగా కాకుండా యు ఆర్ రైట్ అంజుబాబు. కుర్రాళ్ళ రాజ్యం సినిమా తర్వాత ఫస్ట్ డైరెక్షన్ మీది, ఫస్ట్ డైరెక్షన్, ద ఓన్లీ డైరెక్షన్. ఇంకోటి అయ్యేది అది ఎక్కడో ఇదే మిస్ఫైర్ అయింది. నేను చెప్తున్నా. రెండోది బావా, ఎ లవబుల్ మ్యాన్, ఓన్లీ నాగార్జున. నాగార్జున ఇంట్లో కథ చెప్పింది ముగ్గురు డైరెక్టర్లు అని చెప్తారు, నేనైతే తెలియదు, నేను మూడోవాడిని. ఓకే, 2.5 years ఆయన ఇంట్లో నేను కథ చెప్పి కూర్చోబెట్టి ఆయన 2.5 hours ఆయన కూర్చోవడం అంటే అదొక మిరాకిల్ కథ వినడానికి. బట్ కూర్చోబెట్టిన వ్యక్తి నేను. 2 సీన్లు కరెక్షన్ చెప్పారు ఆయన. టుడే ఇట్ ఈస్ 17th year. ఆ 2 సీన్లు కరెక్షన్ వినలేదు ఆయన. ఓకే, సో అది ఆయన తప్పు కాదు. ఆయన ఇంకా సినిమాల్లో హీరోగానే ఉన్నాడు. నేను సినిమాల్లో తిరుగుతున్న కేబుల్ తొక్కుతా ఇండస్ట్రీలో ఉన్నా. సో ఇట్ ఈస్ మై ఫేట్. వదిలేస్తే ఓకే, మై ఓన్లీ డైరెక్షన్ ఇస్ కుర్రాళ్ళ రాజ్యం. కుర్రాళ్ళ రాజ్యం ఫెయిల్యూర్ తర్వాత నేను ఆర్టిస్ట్నా, డైరెక్టర్నా, లేకపోతే జర్నలిస్ట్నా, లేకపోతే రైటర్నా, ప్రొడ్యూసర్నా తెలియదు నాకు. హౌ టు లివ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఫెయిల్యూర్, మిజరబుల్ ఫ్లాట్. ఎలా బతకాలి? పారిపోలేను. పోనీ సొసైటీలోంచి పారిపోలేను, బతికే ఉండాలి, నాకంటూ బాధ్యతలు ఉంటాయి. ఇండస్ట్రీలోంచి పారిపోలేను, బోల్డంత టైం స్పేర్ చేశాను నేను ఇక్కడ. నాకు టాలెంట్ ఉందని ఇలాంటి మిత్రులు చెప్తూ ఉంటారు, అది ప్రూవ్ అవుతూ ఉంటుంది. హౌ కెన్ ఐ గో? వేర్ షల్ ఐ గో? వేరే ప్రపంచం తెలియదు నాకు. ఇప్పుడు ఈనాడులో నేను జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తున్నప్పుడు నేను టీవీ సీరియల్లో కనిపించాను. వెంటనే నాకు మెమో ఇచ్చారు, శ్రీకంఠమూర్తి గారని, మా ఎడిటర్ గారు, చనిపోయారు ఆయన. ఇక్కడ ఉన్నవాడు యాక్టింగ్ అది చేయకూడదమ్మా అని. ఆ తర్వాత అదే సంవత్సరం నుంచి ఆయన ఎన్నో లెటర్లు ఇచ్చి ఈయనకి పాటలు ఇయ్యి, ఈయనకి సంగీతం ఇయ్యి, ఈయనకి నడక నేర్పు అని అందరికీ పంపించారు. వేరే విషయం. నా పరిస్థితికి చేయకూడదంటే థ్యాంక్స్ సార్ అని స్వీట్లు ఇచ్చి రిజైన్ లెటర్ ఇచ్చి బయటకు వచ్చాను. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, నాకు తెలియదు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటి నీకున్న ప్రాబ్లం? ఎందువల్ల? ప్రతి ఛానల్లో, ప్రతి కొత్త ఛానల్లో నేను సీరియల్ ప్రొడ్యూస్ చేసిన వాడిని. వచ్చిన ప్రతి ఛానల్లో వాడు అప్పటికి వచ్చిన ప్రతి ఛానల్లోనూ నేను ప్రొడ్యూస్ చేసిన వాడిని. ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఛానల్లోనూ డబ్బులు నష్టపోయినవాడిని. అదంతా కలిపి చూస్తే ఒకరోజు ఈ ఒక అవమానాలు, ఎవడు దగ్గర రానియాడు, నువ్వు డైరెక్టర్ కదా అని వేషం. ఎవరు వేషం ఇవ్వడానికి డైరెక్టర్ అయితే అవుతారు కాదు కదా. ఐ మీన్ టు సే ఏంటిది అని మీరు అన్నట్టుగా ఒక చిన్న కసి ఏదో ఉండేది. ఎందువల్లంటే మనం తగిలిన దెబ్బలు, రక్తం ఓడుతున్నటువంటి మన గాయాలు, అది మనసుకి అతలాకుతలం చేస్తున్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నా. ఐఎమ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రైట్ ఫ్రమ్ డే వన్, మై ఇన్సెప్షన్, మై ఎంట్రీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మ్యాన్ ఆత్మకథ. నేను స్టార్ అవ్వలేదుగా, గేట్ దగ్గరే ఉన్నా లైక్ ఎ వాచ్మ్యాన్. బట్ ఐఎమ్ వాచింగ్ ఎవ్రీ గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ డీప్లీ, కీన్లీ అబ్జర్వింగ్. నాకు జరిగిన అవమానాలు నా పర్సెప్షన్లో రాయటం మొదలుపెట్టా. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మ్యాన్ ఆత్మకథ. ఓకే, 20 పేజీలు రాసినప్పటికీ ఆగి ఒంటరితనమే. ఇప్పుడు అంటే ఇప్పుడున్న యోగి కాదంబరి కిరణ్ ఆ రోజుని ఒంటరి కాదంబరి కిరణ్. ఎప్పటికీ నా రూమ్లో నేను ఎంజాయ్ చేస్తున్నా. నాకు ఇష్టం లేదు, స్పాట్లో ఇష్టం లేదని చెప్పడమే నా జీవితం. ఓకే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా రూమ్లో నాకు కూర్చుంటే చదివితే ఇది జరిగిన టైంకి అప్పటి చదివిస్తున్న టైంకి టైం ల్యాప్స్ ఉంది. రైట్. కొంతమంది స్నేహితులు అయ్యారు, కొంతమంది ఆల్రెడీ ఒరే స్నేహితులే. ఒరే అని చాలామందితోటి స్నేహితులు. నన్ను అన్నయ్య అనేవారు, నేను ఒరే అనేవాడిని. ఒక తరం దగ్గర నుంచి. అంతే కదా, లాంగ్ జర్నీ కాదు. రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత వచ్చిన చాలామంది కుర్రాళ్ళకి, వందలాది మంది కుర్రాళ్ళకి నేను అన్నయ్యనే, నాకు ఒరే తమ్ముడు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవడంతో కొంతమందిని 10 మందిలో ఒరే అనలేక, 10 మందిలో వాడిని అన్నయ్య అనలేక సడన్గా డార్లింగ్ అనేవాడిని. ఆ పదం కనిపెట్టింది కాదంబరి కిరణ్. అవునా? ఎస్. నాకంటే చిన్నోడు. మరి ప్రభాస్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళే ముందు అది మా పూరికి వెళ్ళింది. పూరి ఓన్ చేసుకుని డార్లింగ్ 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 అంటే అతనికి బుజ్జిగాడి సినిమాలో డార్లింగ్ డార్లింగ్ అని పెడితే అతను డార్లింగ్ అని ఓన్ చేసుకున్నాడు. ఓకే, మరి పూరి గారి దగ్గరికి ఎలా వెళ్ళింది? నేను పూరి, ఎందుకంటే నాకు తెలుసుండి పూరి చిన్నపిల్లోడు.
అతనికి నేను అన్నయ్యని. అతను స్టార్డమ్ అవర్ టు అవర్ పెరుగుతూ ఉంటే మనిషి మహా టాలెంటెడ్ స్టార్డమ్ వస్తున్నప్పుడు నేను అతనితోటే జర్నీ చేస్తున్నప్పుడు నేను అతన్ని ఎలా సంపాదించాలి? సో ఐ స్టార్టెడ్ కాలింగ్ డార్లింగ్. డార్లింగ్ అంటే వాడు పెద్దోడు కాదు, ప్రేమగా ఉంటుంది, చిన్నోడు కాదు, ఎవరు కాదు కదా. అలా నేర్చుకున్నా. ఓకే ఓకే. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్నేహితులు అయ్యారు, కొంతమంది ఇంకా దగ్గర అయ్యారు, కొంతమంది దూరంగా ఉన్న మంచి మనుషులుగా నా పట్ల చెడు చేస్తుండొచ్చు, బట్ వాళ్ళకంటూ సొసైటీలో మంచి పేరు వస్తూ ఉంది. వీళ్ళందరి జీవితాలని నాకు వాళ్ళు చేసిన అన్యాయాన్ని బయట పెట్టడం వల్ల నా కసి తీరచ్చు. కసి తీరితే అయిపోతుందా? లైఫ్ అయిపోతుంది కదా. వాట్ ఈజ్ లైఫ్? ఎందువల్ల? నువ్వు ఒంటరాడు కదా, నీకు ఆస్తి లేదు కదా. ఆస్తి అంటే మళ్ళీ చెప్తున్నా నేను, కరెన్సీ కాదు, నా ఆస్తి మనుషులు. నువ్వు పేదోడు కదా, నువ్వు పేదవాదివి కదా. సో నీ పేదవాదంతో పేదవాడి దగ్గరికి మరింత పరిగెట్టుకుంటా వెళ్ళు. నీ చేతనైనా సాయించే, నీ దగ్గర ఉన్నా లేకపోయినా భగవంతుడు ఐశ్వర్యం వల్ల అరచేతులు ఇచ్చాడుగా, అడుక్కు తీసుకురా పేదోడికి ఓకే అని పరిగెడుతూ అలా నా కుటుంబాన్ని, నా మనుషుల్ని లక్షల్లో చేసుకున్నా ఈరోజు. అందువల్ల ఈరోజు నేను ఐశ్వర్యవంతులు, మనుషులున్న వ్యక్తిని. ఆ రోజు అది లేదు. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఆ పేదవాళ్ళ దగ్గరికి పరిగెట్టు తప్ప ఇది అవసరం లేదు అని ఆ పుస్తకాలు అలా తీసి లాకర్లో దాచేశా. పూరి గారి విషయంలో కూడా ఎందుకు మీకు కొంచెం ఒకనొక సిచ్యువేషన్లో మీరు దూరంగా ఉండాల్సి వచ్చింది కదా పూరి గారికి? అంటే అది బై టైం అంతే. అది నాకు పెద్ద అతనితో ఇబ్బంది లేదు. ఈ రోజుకి నేను కలిస్తే అతను కూర్చొని షేక్ హ్యాండ్ ఇయ్యాడు. కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చే డైరెక్టర్ కాదు అతను. లేచి నిలబడి అన్నయ్య రా అని కూర్చోబెట్టి, నేను కూర్చునే డైరెక్టర్ పూరి. ఫస్ట్ డైలాగ్, కాఫీ తాగుతావా, ఏం తింటావు, ఏం చేస్తావు, కాసేపు ఏంటి సంగతులు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంకా ఎస్ కట్. నేను వెళ్ళేది తక్కువ, ఎందుకంటే వెళితే అతను అనుకోకపోవచ్చు కానీ చుట్టుపక్కల అందరూ కూడా వేషం గురించి వచ్చాను అనుకుంటారుగా. ఏ విషయంలో మీ ఇద్దరి మధ్య గ్యాప్? ఏం లేదు, నో గ్యాప్. నేను అది మెయింటైన్ చేస్తా తప్ప నన్ను రిజర్వ్ చేసుకుంటా బ్రదర్. ఓకే ఓకే, ప్రిజర్వ్ చేసుకుంటా. మధ్యలో ఏమన్నా మీరు? లేదు, నా అంతటి నన్ను నా స్నేహాన్ని పదిలిపరుచుకోవడం తప్ప నేను గ్యాప్ నాకు పూరికి కానీ పూరికి అసలు గ్యాప్ ఉండే ప్రశ్న లేదు. వాడు మంచి డార్లింగ్, అది అసలు సమస్య లేదు. మీ ఇద్దరి పరిచయం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది కృష్ణానగరే. కృష్ణానగరే. అతను రఘు కుంచే రూమ్మేట్స్గా ఉండేవారు. కృష్ణవంశీ ఒక సినిమా అనౌన్స్ చేశాడు అప్పుడు. పాప, ఒక చిన్న పాప, అందరు కమెడియన్స్ అన్నమాట. అది రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్గా వంశీ అని ఏదో అనుకుంటా. ఎస్, వర్మ క్రియేషన్స్ అప్పుడు కార్పొరేషన్ కాదు. వర్మ క్రియేషన్లో రాము ప్రొడ్యూసర్గా, వంశీ డైరెక్టర్గా అనౌన్స్ చేసిన సినిమా పాప. ఓ పులి, చిన్న పాప, జగపతి బాబు, ఇదేదో మొత్తం కమెడియన్స్ అంట. దానికి వర్క్ చేయమని వంశీ నన్ను అడిగాడు. ఓకే ఓకే, కాదంబరి నువ్వు దీనికి పని చేయి అంటే, లేదు నేను బిజీగా ఉన్నాను కదా ఆర్టిస్ట్గా. అవును, ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నావు, నీలాగా నాకు అటు గొప్పన ఒక డైలాగ్ కానీ ఇంకోటి కానీ ఒక కుర్రాడు కావాలంటే నీకు ఇస్తాను మంచి కుర్రాడిని అని జగన్ ఇంటికి తీసుకెళ్ళి లేపి తీసుకొచ్చి వంశీకి పరిచయం చేసి. మీరే? నేను పరిచయం చేసి. ఆ తర్వాత ఆ సినిమా అవలా, కానీ ఆ రిలేషను జగన్ దగ్గర అవటం. ఆ తర్వాత వంశీ తీసిన నిన్నే పెళ్ళాడతా అనుకుంటా, దానికి ఏదో ట్రైలర్స్ అది చేయించారు జగన్ తోటి అట్లా. ఆ తర్వాత వాళ్ళ రిలేషన్ నేనే తీసుకెళ్ళా. మీరే? ఓకే ఓకే. సో ఆ డే నుంచి అంతకుముందు కూడా ఆ ఇంప్రెషన్ అతని మీద ఒక మంచి స్పార్క్ ఉన్న అబ్బాయి ఇతను, మంచిది అని నాకు నమ్మకం. మనకి దేవుడిచ్చిన ఇదే గుణం ఏంటంటే, ఎక్కడైనా ఒక చిన్న స్పార్క్ కనబడితే దాని గురించి ప్రపంచం అంతా డప్పేసి తిరగటం. అదే అలా చేయటంలో వర్కౌట్ అయింది.